అయ్యా అయ్యా, నేను మీకు విషయం చెప్పాలయ్యా. ఏంటయ్యా? ఎవరయ్యా నువ్వు? ఈ ఇంట్లో పరుగులేంటి, వాళ్ళు పరిగెత్తించడం ఏంటి? ఏంటి నువ్వు చెప్పే నిజం? ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్లో ఇదిగో ఈ దుర్గా వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కదా. అతను చనిపోవడానికి మీరు అనుకుంటున్నట్లుగా కారణం చిరంజీవి. మాట్లాడొద్దంటే మళ్ళీ మాట్లాడతావేంద్రా? నడు, ముందు బయటికి నడరా. రేయ్, ఎందుకు అలా కొడుతున్నావు? ఏం తప్పు చేశాడని? ఏదో నిజం చెప్పాలంటున్నాడు కదా, చెప్ప నువ్వు. అంటే అది నాన్న. ఏందన్నా వాడు చెప్పేది నువ్వేనేటిది? అడ్డమైన వాళ్ళందరూ వచ్చేసి ఏమో చెప్పాలంటా ఉంటే చెప్పు చెప్పు అంటావు. నువ్వు ఆగానపూర్ణ, మనం ఎవరో ఏంటో తెలియకుండా వాడింత దూరం వచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అంటే అది దేనికి సంబంధించిన విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. పైగా దుర్గ వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ గురించి చెప్తున్నాడు. వాడిని మాట్లాడినివ్వండి. రే చెప్పు. నాతో అతను ఏదో చెప్పాలని వచ్చాడు మావయ్య గారు, కానీ అంతలో చిరంజీవి వచ్చి చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నాడు, కొడుతున్నాడు. నాకిప్పుడే తెలియాలి. ఏంట్రా ఇదంతా? ఇతన్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? అతను మాట్లాడడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఓ అన్నా నువ్వాగో, వాడేదో కొంపలు ముంచాలనే వచ్చుండాడు, వాడి మాటలు వినాలంటుండావు. నువ్వు మాట్లాడకమ్మా. రేయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అదేంటంటే అతను చెప్పాల్సిన అవసరం లేదులే నాన్న. పరిస్థితి ఇంత దూరం వచ్చాక ఆ నిజమేదో నేనే చెప్తాను. ఓ అన్నా. అన్నా వద్దునా. నేను చేసిన పనిని ఎవరో వచ్చి చెప్పడం ఏంటి నాన్న? ఇంతకాలంగా నేను దాచిన నిజాన్ని నేనే చెప్తాను. వద్దునా. నిజానికి ఆ యాక్సిడెంట్ ఆ రోజు నైట్ కారులో వస్తుండగా ఏం జరిగిందంటే, ఆ రోజు నైట్ కారులో వస్తుండగా ఏం జరిగిందంటే